అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కు, అలాగే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణకు డేట్ని అయితే ఫిక్స్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జనవరి నెలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి 1వ తేదీ ఆప్షనల్ హాలిడే కావడంతో డిసెంబర్ 31వ తేదీనే మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగిందండి. అయితే ఈ మంత్ కూడా, అంటే ఏదైతే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఆ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు మనకు ఈ జనవరి 31వ తేదీన అయితే ఇవ్వడం జరుగుతుంది. జనవరి 31వ తేదీ శనివారం మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదన్నమాట. మళ్ళీ 2వ తేదీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. 2వ తేదీ మీకు మిస్ అయినట్టయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి పెన్షన్దారులు మీరు ఎక్కడున్నా ఈ విషయాన్ని గమనించి 31వ తేదీనే మీ పెన్షన్లు అయితే తీసుకోండి. పెన్షన్లు వచ్చేసి 31వ తేదీ మరియు 2వ తేదీ ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత మీరు ఒకవేళ డిసెంబర్ నెలలో మీరు పెన్షన్ తీసుకున్నట్టయితే 2 నెలల పెన్షన్ మీకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 3 నెలలకు ఒకసారి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. కొత్త పెన్షన్ల కోసం మొత్తం 25 కేటగిరీల్లో పెన్షన్లు ఉన్నాయి. 25 కేటగిరీల్లో పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది కూటమి ప్రభుత్వం. వచ్చే నెల ఫిబ్రవరి నెలలో మనకు మొదటి వారంలో దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడనుంది. 4,000 రూపాయల పెన్షన్కు, అలాగే దివ్యాంగ సోదరులకు ఇచ్చే 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఈ పెన్షన్లన్నిటికీ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అప్లికేషన్ల స్వీకరణ అయిన తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్లో 6 స్టెప్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి. అయితే 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. 50 సంవత్సరాల పెన్షన్ మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము, ఆడ మగ సంబంధం లేకుండా 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. 50 సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 25 కేటగిరీలతో పాటుగా ఈ కేటగిరీని కూడా కలపబోతున్నారండి. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఈ పెన్షన్ తీసుకోవడానికి అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉండబోతోందండి. ఓసీలకు అయితే ఉండదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉండబోతోంది. ఇక పెన్షన్లు వచ్చేసి 4,000 రూపాయల పెన్షను కేటగిరీలో వృద్ధాప్య పెన్షను, అలాగే ఒంటరి మహిళా పెన్షను, అలాగే వితంతు పెన్షను, అలాగే చేనేత కార్మికుల పెన్షను, ఇలాంటి మొత్తం 25 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి. అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. ఈ పెన్షన్లన్నిటికీ మీరు డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీరు ఈ పెన్షన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ పెన్షన్లు పొందడానికి కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి పెన్షన్దారుడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ప్రూఫ్ ఏంటి అంటే మనకు ఆధార్ కార్డులో మీకు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయి ఉండాలండి. తర్వాత మీరు 4,000 రూపాయల పెన్షన్ ఒకవేళ 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే 50 సంవత్సరాలు నిండినట్టుగా మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంటుందండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలి. తర్వాత తెల్ల రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరి వితంతు పెన్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఒంటరి మహిళా పెన్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక నేతన్నలకు, కలుగీత కార్మికులు వాళ్ళ వృత్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అన్నిటికీ కామన్గా మనకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి ఆంధ్ర అడ్రస్ అయితే ఉండాలండి. ఇక దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. వెరిఫికేషన్ మార్చి నెల వరకు కంప్లీట్ అవుతుంది. మార్చి నెలలో ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అధికారులకు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే
ముమ్మరంగా సాగుతోంది. అతి త్వరలోనే దివ్యాంగ సోదరులకు కూడా అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. అయితే దివ్యాంగ సోదరులు అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ ఉండాలండి. సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 10,000 రూపాయల పెన్షన్కు 15,000 రూపాయల పెన్షన్కు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలండి. మెడికల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మాత్రమే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే, మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. 65 లక్షల పెన్షన్ల కోసం 2,700 కోట్లు అయితే వెచ్చించడం జరుగుతోంది. ఇది ప్రభుత్వానికి భారంగా ఉన్నప్పటికీ ఈ భారాన్ని ప్రభుత్వం భరించడం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకున్న వాళ్ళే కాకుండా కొత్తగా పెన్షన్ కేటగిరీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఒక సర్వే నిర్వహించి ఈ మొత్తం ఎంతమంది ఉన్నారు అని అయితే లెక్క పెడుతోందండి. దీనివల్ల ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి బడ్జెట్లో నిధులను కేటాయించడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఇక ఈ 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్తో పాటుగా అప్లికేషన్ కూడా సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ స్పౌస్ పెన్షన్ అయితే ఇస్తోందండి. భర్త చనిపోయిన వాళ్ళకు భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉన్నట్టయితే ఆయన భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ నెక్స్ట్ మంత్ నుంచే స్పౌస్ పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతోంది. ఇక 200 పెన్షన్లకు ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుందో అలాంటి వాళ్ళకు 200 పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అనమాట గవర్నమెంట్. అయితే ఈ మిగిలిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 50 సంవత్సరాల పెన్షను, 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్, ఇవన్నీ మనకు రెగ్యులర్గా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1 తర్వాత ఉంటుందండి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకొని సచివాలయంలో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ నెల పెన్షన్ వచ్చేసి ఫిబ్రవరి నెల పెన్షన్ వచ్చేసి జనవరి 31నే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తప్పకుండా మీ ఊరికి చేరుకొని పెన్షన్లు అయితే అందుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.